టెక్సాస్ అంటే అమెరికాలోనే టెక్సాస్ రాష్ట్రంలో అక్కడ ఒక షాపింగ్ మాల్లోకి దుండగులు ప్రవేశించి వాళ్ళు బహుశా ఉన్మాదులు కావచ్చు ఏదో మొత్తం మీద వాళ్ళు కొందరు ఒకళ్ళిద్దరు ప్రవేశించి కాల్పులు జరపడంతో అనేక మంది చనిపోయారనేది ఇటీవల వార్త. దానిలో మన తెలుగు అమ్మాయి ఉండటం, తెలంగాణకు సంబంధించినటువంటి ఒక జడ్జి గారి కూతురు ఉండటం అనేది ప్రధానంగా వార్తగా వచ్చింది. ఇలాంటివి మామూలుగా అమెరికాలో జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరమనే కదా. అసలు అలాంటివి రోజు అంటే ఒకళ్ళకంటే ఎక్కువగా జరగడానికి మాస్ షూటింగ్ అని అంటూ ఉంటారు. అలాంటివి ఎక్కడో ఒకటి జరుగుతూనే ఉంటాయి రోజు అని ఒక చోట చదివాను. అలా అంత కాకపోయినా సాధారణంగా ఎక్కువగానే ఈ కాల్పులు అనేవి అంటే ఎవరో ఒకళ్ళని తెలియని వాళ్ళని వెళ్ళి కాల్చేయటం, ఒక గుంపుగా ఉన్న చోటకి వెళ్ళి కాల్చేయటం అనేది మామూలుగా ఇదే టెక్సాస్ రాష్ట్రంలో ఒక సంవత్సరం క్రితం 2002లో ఒక స్కూల్లోకి ఒక అతను ప్రవేశించి కాల్పులు జరిపితే చిన్న చిన్న పిల్లలు కిండర్ గార్డెన్ చదువుకుని మరీ చిన్న పిల్లలు కూడా చనిపోయారు. టీచర్ చనిపోయింది, అనేక మంది పిల్లలు చనిపోయారు. ఇవి అమెరికాలో ఒక సాధారణమైన విషయంగా ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అంటే గన్నులు నిషేధించాలి, లేకపోతే గన్నుల అమ్మకం ఎక్కువ. కొన్ని చోట్ల అసలు లైసెన్స్ లేకుండా కూడా కొన్ని రాష్ట్రాల్లో అమ్ముతారట అక్కడ అమెరికాలో. లైసెన్స్ ఉన్న ఈజీగా లైసెన్స్ లభిస్తుంది. గన్ కల్చర్ అనేది అమెరికాలో అతి సాధారణమైన విషయంగా మారింది. సులభంగా లభిస్తాయి గన్నులు, అది విషయం అక్కడ. అప్పుడు ఎవడో పిచ్చెక్కిన వాడు అందుబాటులో ఉంటే ఇంకేముంది, ఈజీగా కాల్ చేయొచ్చు, అనేక మంది చనిపోతారు. అయినప్పటికీ ఆ గన్ పైన నిషేధం విధించాలని ఒక అమ్మాయి స్కూల్ అమ్మాయి రాసిన సందర్భం ఉంది, ట్రంప్ టైంలో అనుకుంటా. ఇలా ఉత్తరం రాసింది ప్రెసిడెంట్కి. ఇలాంటివి అయినా కూడా ఎవరు పట్టించుకోరు, ఇవి జరుగుతూనే ఉంటాయి. మరి నిషేధించవచ్చు కదండి, ఈ గన్ కల్చర్ని ఆపేయచ్చు కదా, లేకపోతే ఈ గన్నుల ఉత్పత్తిని తగ్గించడము, లేకపోతే మొత్తంగా ఈ లైసెన్సుల్ని కఠినతరం చేయటము, అందరికీ గన్నులు అందుబాటులో లేకుండా చేయొచ్చు కదా. అంటే అసలు అమెరికాయే ఆయుధ వ్యాపారం మీద డెవలప్ అయిందంటారు. ఇంకా ఆ గన్నులు కూడా ఆ రకంగానే అమ్ముడవడం వలన చాలా అంటే మార్కెట్లో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం వలన దానివలన చాలా లాభం వస్తూ ఉంటుంది. ఆ గన్నుల కంపెనీలు ఉంటాయి. ఈ బహుశా ఈ ఎలక్షన్స్లో నిలబడే వాళ్ళు చందాలు కూడా ఇస్తారు. ఇవన్నీ మామూలుగా జరుగుతుంటాయి కనుక వాళ్ళు దాన్ని ఆపటం అనేది అసాధ్యం. ఎందుకంటే అది ఒక బిజినెస్, వ్యాపారం. అలాంటప్పుడు దాన్ని ఆపటం అనేది అంటే ఒక బిజినెస్ని ఆపేయటం, దాని మీద కొన్ని అంటే బిజినెస్గా మారినది ఏదైనా సరే కొంత యాక్సెప్టెన్స్ వస్తుంది దానికి. మన ప్రపంచం అంతా కూడా వ్యాపారం మీద నడుస్తుంది. వ్యాపారం ఒక రోజు నిలిచిపోతే అనేక మందికి తిండి తిప్పలు ఉండవు, లేకపోతే మనకు రోజు గడవుతాం. రకరకాల ఉత్పత్తి చేయటం, అమ్మటం దీని మీదే ఉంది. అలాగే మనీ సర్క్యులేషన్, అది లేకపోతే రక్తం సర్క్యులేషన్ ఆగిపోయినా పర్లేదు కానీ మనీ సర్క్యులేషను ఏదో రకంగా సాగుతూ ఉండాలి. అలాగే గన్నులు అమ్మటం, కొనటం, ఇవి కూడా ఒక పెద్ద వ్యాపారం. ఇది అమెరికాలో ప్రధానంగా ఉన్నటువంటి వ్యాపారం. అందుకని గన్నుల్ని నిలుపుదల చేయటం అనేది సాధ్యమయ్యే పని కాదు. అయితే ఈ గన్నుల్ని నిషేధించవచ్చు కదండి అని మాట్లాడతారు కొందరు. ఇప్పుడు ఎందుకండి గన్నులు నిషేధించాలి అంటే అది ప్రాణాంతకమైనవి, ఇలా అనేక మంది అమాయకులు చనిపోతున్నారు అని అనవచ్చు. కానీ దాని మీద అనేక మంది జీవిస్తూ ఉంటారు, దానికి పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతుంటాయి. ఒకవేళ గన్నులు ఫ్యాక్టరీలు మూసేస్తే నేను అనుకోవడం అక్కడ ఉండే కార్మికులు కూడా రోడ్డు ఎక్కుతారు. ఇది అనేక మంది దాని మీద ఆధారపడి జీవిస్తారు. ఎందుకంటే మొత్తం మార్కెట్ ఎకానమీ మీదే మనము డెవలప్ అవుతూ, ఈనాడు మనం డెవలప్మెంట్ అనేది మార్కెట్ ఎకానమీ మీద నడుస్తుంది. మార్కెట్ ఎకానమీలో మార్కెట్లో భాగమైంది ఏదైనా సరే దానికి కొంత యాక్సెప్టెన్స్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం రాయలసీమ సినిమాలు చూస్తూ ఉంటాం, దాంట్లో దొంగచాటుగా బాంబులు తయారు చేస్తారు, విసురుకుంటారు. అది మార్కెట్ ఎకానమీ కాదు కనుక అది చిరాకు మనకి. అదే ఒక లైసెన్స్లు ఇచ్చి తుపాకులు ఎవరికైనా కొనుక్కోవచ్చని అక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీ వెలిస్తే అక్కడ స్థలాలు బాగా పెద్ద ఎత్తున అమ్ముడుపోతాయి. అదొక పెద్ద బిజినెస్గా స్థలంగా మారిపోతుంది రాయలసీమ. అందుకని ఏదైనా సరే మనీ సర్క్యులేషన్కి ఉపయోగించి మార్కెట్లో భాగం కాగలిగితే దానికి కొంత యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. సహజంగానే ఈ గన్నులు కూడా ఇప్పుడు గన్ ఫ్యాక్టరీలు మూసేస్తామంటే నేను అనుకోవడం ప్రజల రోడ్డు ఎక్కుతారు అమెరికా. ఎందుకంటే మనము ఆ మార్కెట్ ఎకానమీలో భాగమయ్యాము, దానిలో భాగంగానే డెవలప్ అవుతూ వచ్చాం.
ఎందుకంటే మార్కెట్ ఎకానమీ పెద్ద ఎత్తున మాస్ ఉత్పత్తిని పెంచుతూ వచ్చింది. ఆ మాస్ ఉత్పత్తి అంటే పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయటం అనేది దేని ఉత్పత్తి చేస్తామని కాదు, దానికి లాభం రావాలి, అంటే అమ్ముడు పోవాలి. అమ్ముడు పోనిది మంచి సినిమా అయినా ఉపయోగం లేదు, అది డబ్బుగా రూపాంతరం చెందాలి. చెందకపోతే అది ఏదైనా, అది ఒక తుపాకీ కావచ్చు, ఒక సినిమా కావచ్చు, మంచి సినిమా కావచ్చు, చెడ్డ సినిమా కావచ్చు, పోర్న్ కావచ్చు, ఏదైనా సరే అది మనీ సర్క్యులేషన్లో భాగమైనప్పుడు మాత్రమే దానికి వాల్యూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో గన్నులు నిషేధించడం అనేది అసాధ్యంగా ఉంటుంది. అది కాక మన గన్నుల పట్ల కొంత అంటే ఇప్పుడు నేను ఇక్కడ అసలు విషయంలోకి వస్తాను. విషయం ఏంటంటే దీన్ని హిందువులు ఎలా చూస్తున్నారు, భారతీయులు ఎలా చూస్తున్నారు, ముఖ్యంగా హిందువులు ఎలా చూస్తున్నారు ఇప్పుడు గన్ కల్చర్ని. ఎందుకంటే హిందువులు అంటే భారతదేశంలో కంటే ఎక్కువ అమెరికాలో ఉన్నారు. మరో మినీ భారత్ ఉంది అమెరికాలో, మినీ ఇండియా ఉంది. అంతమంది జనం అక్కడ ఉన్నారు మన వాళ్ళు. అక్కడ కూడా గుళ్ళు కట్టుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. వీళ్ళు ఈ గన్ కల్చర్ని ఎలా చూస్తున్నారు, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ విషయం. దాని గురించి ప్రధానంగా మాట్లాడదలుచుకున్నాను. ఉదాహరణకి అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కానీ సంఘ పరివారికి కానీ అమెరికా నుంచి ఎక్కువ మనీ వస్తూ ఉంటుంది, చందా రూపంలో కానీ ఏది కానీ అమెరికా నుంచి చాలా పెద్ద ఎత్తున వస్తుందని అంటారు. అక్కడ చాలామంది అమెరికాలో స్థిరపడినప్పటికీ అక్కడ గుళ్ళు అవి కట్టుకున్నారు, అది చేస్తున్నారు. అలాగే ఈ హిందుత్వ పట్ల, ఇక్కడ ఉన్న హిందూ ప్రభుత్వం పట్ల కూడా అక్కడ మందికి చాలా గౌరవము, మోడీ గారు అంటే గౌరవము అదంతా ఉంది. మోడీ చివరికి ట్రంప్ గారికి ప్రచారం చేయడానికి కూడా వెళ్ళాడంటే అక్కడ భారతీయులలో ఎంతటి ఇంకా హిందుత్వ భావజాలం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఈ గన్ కల్చర్ని ఎలా చూస్తున్నారు. ఉదాహరణకి ఈ గన్ కల్చర్ని వాళ్ళు ఎందుకని ఎక్కువగా వాళ్ళు మాట్లాడరు, అదే ఇస్లామిక్ లేకపోతే ముస్లిం టెర్రరిజం గురించి మాట్లాడడంలో ఉండే ఉత్సాహము ఈ రోజు కాల్పులు జరుగుతున్నా చివరికి భారతీయులు అనేక మంది చనిపోతున్నారు. ఇదివరకు ఒక జర్నలిస్ట్ గారి కొడుకు చనిపోయాడు, రచయిత కొడుకు చనిపోయారు, ఏపీకే ప్రసాద్ గారి మనవడు చనిపోయాడు. ఇట్లా మన భారతీయులు అనేక మంది చనిపోతున్నా దీనిని ప్రభుత్వము అక్కడ ఎందుకు దీన్ని నిలుపుదల చేయటం లేదు, ఇది ఎటువంటి సంస్కృతి, గన్ కల్చర్ అనేది ఏం కల్చర్ ఇది అని వీళ్ళేం నిలదీయట్లేదు, లేకపోతే ఎక్కడా మాట్లాడట్లేదు. అదే ముస్లిం టెర్రరిజం గురించి వాళ్ళు మాట్లాడతారు, ముస్లిం టెర్రరిజం అణిచివేయాలని మాట్లాడతారు. అది ట్రంప్ కానీ అక్కడ గవర్నమెంట్లు కూడా అదే మాట్లాడే, టెర్రరిజం గురించి మాట్లాడే. కానీ దీన్ని ఏమనాలి, ఈ గన్ కల్చర్ని ఏమనాలి, ఈ గన్ కల్చర్ పట్ల అదే తరహాలో వ్యతిరేకత ఎందుకు లేదు, ఇది ఈనాడు మనం ఆలోచించాలి. గన్ కల్చర్ పట్ల టెర్రరిజం, ముస్లిం టెర్రరిజం మీద ఉన్నంత వ్యతిరేకత ఎందుకు లేదు. ముస్లిం టెర్రరిజం అనగానే ఏదో భూతంలాగా భయంకరంగా దుర్మార్గంగాను కనిపించేంతగా ఇది ఎందుకు కనపడలేదు. అక్కడ శిశువులను చంపేశారు కదా, మరి చంపేసినప్పుడు అలాగే అక్కడ ఆసియా వాళ్ళ మీద దాడులు అవి కూడా జరిగాయి, ఇవన్నీ జరిగిన దాని పట్ల అంత వ్యతిరేకత ఎందుకు రావట్లేదు, దీనికి కారణం ఏమిటి? ఇది హిందువుల్లో కూడా, అక్కడ నివసించే హిందువుల్లో కూడా ఇంత వ్యతిరేకత ఎందుకు లేదు, ఇది మనం ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే అసలు హిందువులు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఈ మార్కెట్ ఎకానమీ డెవలప్ అవ్వడం వల్ల అక్కడికి వెళ్ళారు. ఈ మార్కెట్ ఎకానమీ గొప్ప చలనాన్ని తీసుకొచ్చింది, మనుషులు ఒక చోట నుంచి ఒక చోటకు వెళ్ళడాన్ని, ఖండాంతరాలు దాటడాన్ని, ఇదంతా చేసిందంటే ఈ మార్కెట్ ఎకానమీ, మాస్ ఉత్పత్తి, పెద్ద ఎత్తున ఉత్పత్తి పెరగటం, ఇది తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే బిజినెస్ డెవలప్మెంట్లో భాగంగానే మనం కూడా ఉన్నాం. ఈనాడు ఈ షర్టు వేసుకున్నాను, నేను ఇంకో రకం షర్టు వేసుకున్నాను, ఇన్ని రకాల షర్ట్లు, ఇన్ని రకాల సౌకర్యాలు, ఈ ఏసీలు ఇవి ఒకప్పుడు లేవు. అలాగే ఖండాంతరాలకు వెళ్ళడం కూడా ఇంతలా లేవు. ఇవన్నీ ఎలా పెరిగాయి? ఇవన్నీ కూడా ఒక రకమైన మార్కెట్ ఎకానమీ వల్ల సాధ్యమయ్యాయి. ఈ సౌకర్యాలన్నీ కూడా మనకి మార్కెట్ ఎకానమీ ఏం చేస్తుంది, లాభాన్ని ప్రదానం చేస్తుంది. అది ఏది అమ్ముతాం కదా, మనుషులను అమ్మచ్చు. ఇప్పుడు బానిసల్ని అమెరికాలో అమ్మేవారు, అది స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయ్యేది. ఎందుకంటే మనిషిని అమ్మేయడం ఏంటంటే అది స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిన వెంటనే అది చట్టబద్ధంగాను యాక్సెప్టబుల్గాను అనిపిస్తుంది. అలాగే తుపాకులు కూడా అవి చట్టబద్ధంగా అమ్మబడుతున్నాయి అమెరికాలో, అప్పుడు అవి యాక్సెప్ట్ అవుతాయి. కానీ మీరు తాలిబాన్లు తీసుకోండి, నేను హిందుత్వాన్ని తాలిబాన్లు అనడానికి అందుకు ఒప్పుకోను. తాలిబాన్లు తీసుకోండి, తాలిబాన్లకు మనకు చట్టవిరుద్ధంగా కనపడతారు వాళ్ళు. ఎందుకని వాళ్ళు ఒక మత ప్రమేయంతో మాట్లాడుతున్నారు దేన్నైనా. అంటే ఏమిటంటే
ఒక వీధిలో ఒక వ్యక్తిని నిలబెట్టేసి నడి వీధిలో చంపేస్తారు. ఎందుకు చెప్పారంటే మా షరియత్ చట్టం, మా మత చట్టం చెప్తోంది అంటున్నారు. అదే వాళ్ళు అలా కాకుండా వేరే రూపంగా చంపితే, మార్కెట్ ఎకానమీలో భాగంగా ఏదైనా చేస్తే అది యాక్సెప్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. నేను ఒకసారి ఒక ఒక హిందూ బంధువు అమెరికా నుంచి దిగాడు. నేను అతను, ఒక డ్రైవర్ ఉన్నాడు, కారు నడుపుతున్నప్పుడు కాశ్మీర్లో స్వయం ప్రతిపత్తి రద్దయింది. దాని గురించి అతను మాట్లాడడం మొదలుపెట్టాడు. చాలా మంచి పని అండి అది అన్నాడు. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని మన హిందూ ప్రభుత్వం రద్దు చేయడం చాలా మంచి పని, మంచి నిర్ణయం అన్నాడు. ఎందుకు మంచి నిర్ణయం అని నేను అన్నాను. వెంటనే అతను అంది, డెవలప్మెంట్ ముఖ్యం కదండి అన్నాడు. డెవలప్మెంట్ ఏంటన్నాడు. ఇదివరకు మనం కాశ్మీర్లో ఒక స్థలాన్ని కొనలేము, అమ్మలేము. ఇప్పుడు మనం ఎవరైనా వెళ్ళి స్థలాలను అమ్మచ్చు, కొనచ్చు అని చెప్పాడు. అప్పుడు నేను అన్నా, నువ్వు స్థలం కొనుక్కుంటావు ఎక్కడన్నా? నా వల్ల అది కాదండి, కానీ అక్కడ అమ్మచ్చు, కొనచ్చు, అక్కడ బిజినెస్ ఎవరైనా చేసుకోవచ్చు. ఇది హిందుత్వం యొక్క భావజాలం. ఇది తాలిబాన్ కదా, అందుకే హిందుత్వం తాలిబాన్తో పోల్చలేము. అందుకని వాళ్ళే చెప్తున్నారు, ఇది మనకి మార్కెట్కు అనుకూలంగా విముక్తమైంది కాశ్మీర్, అందుకని అక్కడ హింస కూడా యాక్సెప్టబుల్ అవుతుంది. ఉదాహరణకి ఒకటి ఇంట్లో ఏదో తుపాకీ లేకపోతే మందుగుండు తయారు చేసి ఏదో బాంబు విసిరాడు అనుకున్నాం, అది రాయలసీమ ఫ్యాక్షన్ సినిమా అవుతుంది. అదే గన్నులతో అమెరికా వాడు రాంబో ఎక్కడైనా దాడి చేస్తే అది అది వెనుకబాటుతున్న అండర్ డెవలప్మెంట్ కదా, డెవలప్మెంట్లో భాగం అది. అంటే ఆ ఫ్యాక్టరీలో మన కొడుకే రేపు ఉద్యోగం చేయొచ్చు నేననేది. అయితే అది చెడ్డది కదండి. అన్ని మంచి వ్యాపారాలు చేయాలి. మంచి చెడు ఎట్లా? మీరు ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబులు వేశారు, దాన్ని పునర్నిర్మాణం చేశారు. పునర్నిర్మాణం చేసిన మన వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు, ఉద్యోగాలు చేసిన వాళ్ళు. అసలు ఈ దళితుడు డైరీ రాసినటువంటి చంద్రభాను ప్రసాద్ మాట రాశాడు, ఇక్కడ స్త్రీలు విముక్తం అవుతున్నారు అమెరికా దాడి చేసిన తర్వాత, ఇప్పుడు టీవీల్లో కనపడుతున్నారు అని కూడా అన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వ్యాపారపరమైన లేకపోతే మార్కెట్ ఎకానమీలో భాగమైనటువంటి హింస అది యాక్సెప్ట్ చేయబడుతుంది. అలా యాక్సెప్ట్ చేయడం వల్లనే మనం ఇంత డెవలప్ అయ్యాం. ఇప్పుడు యూరోపియన్స్ అమెరికాని కనుగొన్నప్పుడు అక్కడ వాళ్ళ తుపాకుల వల్ల కంటే వాళ్ళు వ్యాపింపజేసిన వైరస్ వలన చాలామంది చనిపోయారు. అక్కడ ఉన్న జాతులు తుడిచిపెట్టుకుపోయాయి. అయితే దాన్ని గురించి ఆలోచించి ఇప్పుడు ఖండాంతరాలని మనిషి కనుక్కోవడం తప్పు అంటామా? అనలేము. ఎందుకంటే ఆ మనిషి కనుక, అంటే ఆ యూరోపియన్స్ కనుక ఆ ఖండాంతరాలను కనుక్కోకపోతే, అమెరికా ఖండాన్ని కనుక కనుక్కోకపోతే ఈనాటికి రెడ్ ఇండియన్స్ బతికేవాళ్ళు. అయితే రెడ్ ఇండియన్స్ ఇక్కడ ముఖ్యం కాదు, మనిషి అభివృద్ధి ముఖ్యం. మనిషి ఏమిటంటే వైట్ మ్యాన్. ఎందుకంటే అతను డెవలప్మెంట్ని తీసుకొచ్చాడు, మార్కెట్ని తీసుకొచ్చాడు. అతను బానిసలను అమ్మాడు, కొన్నాడు. ఆ ఎకానమీలో ప్రపంచం భాగం కాగలిగింది. ఈ అమ్మడం, కొనటం, పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి అమ్మకం, కొనుగోలు చేయటం అనేది ఒక కొత్త కల్చర్. దానిలో భాగంగానే ఇంత డెవలప్ అయ్యాం మనం. ఈనాడు రాణి శివశంకర శర్మ అమెరికా వెళ్ళగలడంటే ఈ డెవలప్మెంట్ వల్ల సాధ్యమైంది. లేదా ఏ మూల ఉండేవాళ్ళు, అయ్యో రెడ్ ఇండియన్స్ చచ్చారు. అది లెక్క కాదు, అది హింస కాదు, అది డెవలప్మెంట్లో భాగంగా జరిగేటటువంటిది. అందుకని ఈ గన్ కల్చర్ కూడా ఒక రకంగా డెవలప్మెంట్లో భాగం. కానీ తాలిబాన్లు చేసేది డెవలప్మెంట్లో భాగం కాదు. మార్కెట్ ఎకానమీకి అది ఏ రకంగా ఉపయోగిస్తుంది? వాళ్ళు ఎటువంటి మార్కెట్ని డెవలప్ చేస్తున్నారు? వాళ్ళ హింస ద్వారా లేదు. ఇప్పుడు కాశ్మీర్ని విముక్తం చేసినప్పుడు అక్కడ అంబానీ కానీ, అదానీ కానీ, లేకపోతే ఒక ఫారినర్స్ కానీ గనులను తవ్వితే అక్కడ అందరు ప్రజలు చనిపోయినా ఒక రకమైన డెవలప్మెంట్ అక్కడ ఉంది. మానవుడు అంటే డెవలప్మెంట్, మానవుడు అంటే మార్కెట్. ఇది కమ్యూనిస్టులు ఇది ఇలా అనరండి అంటారు, కానీ ఎవరైనా చివరికి మార్కెట్ని అంగీకరించేస్తారు. ఆ దారిలో వెళ్ళాలంటే మార్కెట్ కమ్యూనిస్టులు చెప్పాలి. చివరికి ఎప్పుడో వస్తుంది ఏదో, కానీ అదేదో తర్వాత మాట్లాడతాం. కానీ ఈ డెవలప్మెంట్, మార్కెట్ అనేది చాలా ముఖ్యం. అయితే మోడర్న్ ఇన్వెన్షన్స్ ఏంటంటే సైన్స్ ఎంతో కనుగొంది, అవి మార్కెట్లో భాగం కాగలిగాయి కనుకనే మనగలిగాయి. ఇది ఫరీద్ జకారియా అని పోస్ట్ అమెరికన్ వరల్డ్ అనే పుస్తకం రాశాడు. ఆయన దాంట్లో మాట అంటాడు,
ఏంటంటే చైనా వాళ్ళు చాలా వాటిని కనుగొన్నారు ఇదివరకే, చాలా ప్రీ మోడర్న్ టైంలోనే చాలా వాటిని కనుగొన్నారు. వాళ్ళు కనుగొని లేదు, గన్ పౌడర్ని కనుగొన్నారు, పేపర్ని కనుగొన్నారు, ఇలా చాలా వాటిని కనుగొన్నారు. వాళ్ళు ఇన్ని వస్తువులు కనుగొన్నారా అన్ని వస్తువులు కనుగొన్నారు, షిప్పులను కనుగొన్నారు. కానీ వాటిని మార్కెట్ ఎకానమీగా మార్చలేకపోయారు. వాడు గడియారం కనుగొన్నారు, కానీ గడియారాలని కోట్ల కొలది ఉత్పత్తి చేసి దాన్ని అమ్మకంగా మార్చలేకపోయారు. ఒక గన్నును కనుగొంటే, ఒక గన్నును తయారు చేస్తే అది చాలా అండర్ డెవలప్మెంట్, అంటే చాలా నీచమైన విషయం. అది ఒక బాంబు తయారు చేస్తే అది చాలా అండర్ డెవలప్మెంట్, ఎందుకు హింసాత్మకం. 1,00,000 బాంబులను తయారు చేసి అది మార్కెట్లో పెట్టి స్టాక్ ఎక్స్చేంజ్లో పెడితే అనేక మంది షేర్లు కొంటే అది డెవలప్మెంట్. అలాగే ఇది డెవలప్ అయింది, ప్రపంచం అలాగే డెవలప్ అయింది, ఆ రూట్లోనే డెవలప్ అయింది. అందుకని అమెరికన్ గన్ కల్చర్ని హిందువులు ఎప్పుడు వ్యతిరేకించరు, ఎందుకంటే వారు డెవలప్మెంట్ని కోరుకుంటారు. నేను అదే డ్రైవర్తో మాట్లాడాను, మరి కాశీ గురించి ఏమంటావయ్యా, వీధుల వెడల్పు కోసమని చివరికి శివలింగాలను పగలగొడుతుంది. ఆ డెవలప్మెంట్ అనే మంత్రం అది ఒక పదం ప్రవేశించింది. మనిషి భాషలో జీవిస్తాడు, ప్రపంచంలో కాదు. కొన్ని పదాలని వదులు, అవి వాస్తవంగా మారుతాయి. అదొక మంత్రం. అదే కొన్ని పదాలని వదులు, డెవలప్మెంట్ అది వట్టి పదం కాదు. ఇదంతా దాని వెనక ఈ మార్కెట్ ఎకానమీ మొత్తం ఉంది. ఈ మార్కెట్ ఎకానమీ అనేది ఇంత విస్తృతికి, ప్రపంచ విస్తృతికి కారణమైంది. అందుకని గన్ కల్చరు ఆ మార్కెట్ ఎకానమీలో భాగం కనుక అది నాగరికమైనదే. దాంట్లో కొంత హింస జరిగితే వాళ్ళు బాధపడతారు, అయ్యో మన వాళ్ళు అన్యాయంగా చనిపోతున్నారు, ఉన్మాదులు చంపేస్తున్నారు. అదే కానీ టెర్రరిజంలో కానీ, ఇస్లాం టెర్రరిజం కానీ, వేరే ఆ డెవలప్మెంట్ని అవి కలిగి లేవు. అందుకని అవి యాక్సెప్టబుల్ కావు. అందుకని హింస అనేది కానీ మరేదైనా కానీ మార్కెట్ ఎకానమీలో భాగమైనప్పుడు మనమందరం కూడా ఎక్కడో కొంత యాక్సెప్ట్ చేస్తాం, తప్పదు. లేకపోతే మనమందరం కూడా దానిలో భాగంగా జీవిస్తున్నాం. నువ్వు అనొచ్చు, కానీ పర్యావరణం ఇది ఈ కబుర్లు చెప్పగా నువ్వు ఏసీ లేకుండా 2 రోజులు ఉండలేవు. అయ్యో రెడ్ ఇండియన్స్ చనిపోయారండి, ఈ కబుర్లు చెప్పకయ్యా నువ్వు, అమెరికాలో ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయా. ఈ డెవలప్మెంట్ మొత్తము ఈ డెవలప్మెంట్లో భాగంగా అక్కడ బానిస వ్యవస్థ కూడా డెవలప్మెంట్లో భాగంగానే వచ్చింది. అంటే ఏమిటి, మార్కెట్ ఎక్స్చేంజ్. బానిస వ్యాపారం, బానిస వ్యవస్థ కాదు. బానిస వ్యవస్థ చాలా పాతది, అది కాదు. బానిస వ్యాపారం పవిత్రమైనది, ఎందుకని దాంట్లో డబ్బు, మనీ సర్క్యులేషన్ ఉండేది. అయితే బానిస వ్యాపారం యొక్క ఆవశ్యకత పోయింది, అది తీసేశారు, మళ్ళీ ఇంకోటి ఏదో వస్తుంది. కానీ మనీ సర్క్యులేషన్ అనేది మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా ప్రధానమైనది. దానిలో భాగంగా ఉండడం వల్ల మన హిందూవాదులు కూడా దాన్ని తమకి ప్రాణభయం ఉన్నా దానివల్ల ఎక్కువగా ఈ ముస్లిం టెర్రరిస్టుల కంటే అమెరికాలో ఉండే హిందువులకు ఎక్కువ భయం ఏది, పక్కన మాల్లో కానీ, స్కూల్లో కానీ, ఎక్కడైనా పబ్లిక్ ప్లేసుల్లో కానీ జరిగే గన్ ఫైర్, అది ప్రమాదకరం. కానీ దాని పట్ల వాళ్ళకి ఎందుకు కన్సర్న్ లేదంటే, దాన్ని తక్కువగా ఎందుకు చూస్తున్నారంటే, ఇండియాలో జరిగే ముస్లింలో ఏదో ప్రమాదం వస్తుంది ఎందుకంటున్నారంటే, ముస్లింలు మతంలో ఇరుక్కుపోయారు, మార్కెట్లో ఇరుక్కుపోలేదు అని వాళ్ళ భావన. అందుకని వీళ్ళు అండర్ డెవలప్మెంట్ని చూసి భయం, మనకి భయమే ఉంటుంది. మంచి అండర్ డెవలప్మెంట్ అన్నిటికంటే ప్రమాదకరం, భయం. పల్లెటూరు ఇలా ఉండిపోతే ఎలా, మనము మూమెంట్లో ఉండాలి. ఆ నిరంతర చలనం అనేది నిలిచిపోతే మనం ఎలా బతకగలం, ప్రాణం లేకపోయినా బతకచ్చు. చలనం, నా శవం కూడా కదలాలని మనం అనుకుంటాం, అది మార్కెట్ యొక్క లక్షణం. అది ఆ మార్కెట్లో భాగమైన మనము అండర్ డెవలప్మెంట్ని చూసి భయపడతాం. అందుకని ముస్లింలని అండర్ డెవలప్డ్గా చూపించడం జరుగుతుంది. వాళ్ళు చూడండి ఎక్కువ మంది పిల్లల్ని కంటారు, వాళ్ళు చూడండి మతాన్ని ఎక్కువగా నమ్ముతారు, వాళ్ళు చూడండి మదరసాల్లో ఉంటారు, వాళ్ళు ఇంగ్లీష్ చదువుకోరు. డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్లో మనం బతుకుతున్నాం. ఆ డెవలప్మెంట్ వలన ఈ స్థాయికి మనం వచ్చాం. అది మంచా చెడా అనేది నాన్సెన్స్. అయితే దీనికి ఈ డెవలప్మెంట్కి ప్రత్యామ్నాయంగా వచ్చినవి కూడా ఈ డెవలప్మెంట్లో భాగమే. వాళ్ళ దృక్పథం కూడా దాంట్లో భాగం కాగలిగింది. ఇప్పుడు మార్క్స్ ఏమన్నాడు, ఇండియా అండర్ డెవలప్డ్, అది చలనం లేదు, దానికి గ్రామాలు అవి చలించవు, అవి స్తబ్దుగా ఉండిపోతాయి. స్తబ్దుగా ఉండటం అనేది దానిలోని ప్రశాంతత నాన్సెన్స్ అని ఆయన చెప్తాడు. దానివల్ల ఆయన పెట్టుబడిదారీ వ్యవస్థలో హింస ఉంది, ఇప్పుడు కలోనీలో వచ్చి చాలా హింసను ప్రవేశపెట్టిందని కూడా ఆయన
ఒప్పుకుంటాడు. అయితే ఆ హింస ఒక చలనాన్ని తీసుకొచ్చింది సమాజంలో. చలనం, మూమెంట్, అది డబ్బు యొక్క మూమెంట్గా మారుతుంది. అది ముఖ్యం. అది లేకపోతే మోడర్న్ మ్యాన్ లేడు. మోడర్న్ మ్యాన్ అంటే మనీ. అందుకని ఈ చలనం అనేది అతి ప్రధానమైన విషయం. అందుకని మార్క్సిస్టులు కూడా అధిక ఉత్పత్తి మీదే దాని మీద ఆధారపడ్డారు. వాళ్ళు కూడా అధిక అంటే మాస్ ప్రొడక్షన్ అనే దాని మీదే వాళ్ళు కూడా ఆ మాస్ ప్రొడక్షను క్రమేపీ సోషలిజంలో అందరికీ మంచిని చేకూరుస్తుందని వాళ్ళు భావించారు. అయితే మాస్ ప్రొడక్షన్ నిజంగానే మంచిని చేకూరుస్తుందా? మాస్ ప్రొడక్షన్ ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది కొంత ఆలోచించవలసిన విషయం. ఇది కొంతమంది ఆలోచించారు, కానీ మనం కమ్యూనిస్టులు చెప్పినా కమ్యూనిస్టులు వినరు. ఇప్పుడు ఉదాహరణకి ఆనంద తేలుతుండే అంబేద్కర్ గురించి, బుద్ధుడి గురించి రాసిన పుస్తకంలో కొన్ని క్వశ్చన్స్ వేశాడు. ఆయన బుద్ధుడే బెటర్ అంటాడు అంబేద్కరు మార్క్స్ కంటే. ఎందుకంటే ప్రకృతిని గురించి ఆయన పట్టించుకున్నాడు. విశ్వాన్ని ఈ మానవ కేంద్రక అంటే ఆంథ్రోపోసెంట్రిక్ అయిపోయింది ఇదంతా అని. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనిషి యొక్క చలనమే ప్రధానమైపోయినటువంటి పరిస్థితి. అది మార్కెట్, అధిక ఉత్పత్తి. దీని మీద ఈ అధిక ఉత్పత్తి నుంచి ఏదో గొప్పది వస్తున్నాడు మార్క్స్. అది రాంగ్ అని కూడా ఆనంద తేలుతుండే అంటాడు. అందుకని ఒక సరళ జీవనం బెటర్ అన్నట్టు కూడా అంటాడు. అది నిజం జరుగుతుందా? మన జిఎస్ రామ్మోహన్ అయితే అసలు ఒప్పుకోడు. ఆయన జిఎస్ రామ్మోహన్ గారని ఆయన తెలంగాణ నుంచి మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి ఈనాడు బీబీసీ ఎడిటర్ అయ్యాడు. ఆయన ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పుడు కూడా నేను ఆయన కలిశాను. నేను ఒక ఇంటర్వ్యూకి పిలిస్తే ఆయన ఈ మూమెంట్ పట్ల చాలా ఆసక్తిని ఎవరైనా కల్పిస్తారు. ఆయన ఏమంటాడు, మీరు ఇవన్నీ చెత్త కబుర్లు, ఇవన్నీ మూమెంట్ అంటే కదలిక, చలనం, అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ఇదివరకు లేకపోతే పల్లెటూరులో ఉండిపోతే అవన్నీ ఆ గ్రామాలే బెటర్ అనుకుంటూ కూర్చుంటే ఏమయ్యేది ప్రపంచం? అందుకని ఈ మూమెంట్ అనేది చాలా ముఖ్యం. ఆ మూమెంట్లో భాగమే గన్ కల్చర్ కూడా. అంటే లాభమే ప్రధానమైపోయాక, డబ్బు చలనమే ప్రధానమయ్యాక ఈ నాగరికత కూడా డబ్బు చలనం నుంచి మనిషి చలనం వచ్చింది. వచ్చినప్పుడు డబ్బు చలనాన్ని తీసుకొచ్చింది. ఏదైనా మంచిదే, పోర్న్ మంచిది. మంచిదా చెడ్డదాని కాదు, పోర్న్కి ఒక వాల్యూ ఉంది. వాల్యూ లేనిది మన పక్క పోతుంది. ఏదైనా వాల్యూ ఉండాలి. గన్నుకు ఒక వాల్యూ ఉంది. ఇలా వాల్యూ లేనివి వాటర్లో జీవించే వాళ్ళని అండర్ డెవలప్డ్ అంటాం. ప్రకృతికి ఒక సహజ సిద్ధమైన విలువ ఉండొచ్చు. ఉదాహరణకి ప్రకృతిని మనం రక్షిస్తే మనం ఇంకా సర్వైవ్ అవుతాము అనేది నిజం కావచ్చు. సైంటిస్టులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రకృతి విధ్వంసం జరిగితే మనిషి కూడా అంతరిస్తాడని చెప్తున్నారు. కానీ ప్రకృతిని కూడా నువ్వు డబ్బులోకి ఎక్స్చేంజ్ చేయకపోతే దానికి విలువ రాదు, వాల్యూ ఉండదు. ఈ నది ఎంత బాగుంది అంటే కుదరదు. ఆ నదిని నువ్వు బాటిల్స్లో పట్టి మనీ ఎక్స్చేంజ్లు చేస్తేనే కానీ నువ్వు కూడా నిలవలేవు. ఒక అరగంట ఈ మార్కెట్ ఎకానమీ నిలబడితే మనం అల్లాడిపోతాం. ఇన్ని అంటే మన శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళందరికీ లేని సౌకర్యాలు మనకు ఉన్నాయి. ఎవరో అన్నారు కూడా, ఇది ఏసీలో కూర్చుంటాను నేను కూడా. ఎన్ని సౌకర్యాలని మనిషి సాధించాడు. ఇవన్నీ కూడా దీని నుంచి వచ్చాయి. ఈ మనీ సర్క్యులేషన్. మనీ అనేది మాయ. మనీ అనేది దేని నుంచి వస్తుంది అనేది, దానికి మనీ రావాలి, కానీ అది ఏ రూపంలోనైనా రావచ్చు. నువ్వు బ్లడ్ అమ్ముకుని రావచ్చు, విషం అమ్మినా రావచ్చు, తుపాకులు అమ్మి రావచ్చు. ఆ మనీ సర్క్యులేషన్ ఆగిపోయిన రోజున ప్రపంచం ఆగిపోతుంది. అది ఏమిటి అనేది అయితే ఈ మాస్ ఉత్పత్తి ఏదైనా సరే పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి దాని నుంచి ధనాన్ని సంపాదించడం, ఆ లాభాన్ని సంపాదించడం, దాని మీద ఈ ఎకానమీ మొత్తం నడుస్తుంది. అది దాని కింద ఈ యూరోప్ ఈ ఎకానమీని మొత్తంగా కనుక్కుంది. ఇవన్నీ అండర్ డెవలప్డ్. భారతదేశం కానీ చైనాను గురించి కూడా మీకు మార్క్స్ ఎట్ మార్జిన్ అనే పుస్తకం రాశాడు అండర్సన్, కెవిల్ అండర్సన్ అని ఆయన. ఆ పుస్తకంలో ఒక మాట రాస్తాడు. భారతదేశం గురించి ఇలా అన్నాడు, ఇక్కడ గ్రామాలు చలనం లేనివి, మార్క్స్ చలనం లేకుండా ఉన్నాయి, ఇలా అన్నాడు. సరే, ఈ ఒక చలనాన్ని తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళు కొంత ముందుకు కదలగలిగారు మనుషులని అన్నాడు. బాగుంది. చైనాలో కూడా బ్రిటిష్ వాళ్ళు చలనం తీసుకొచ్చారు అన్నాడు. ఓపియం వార్, అక్కడ మత్తు మందులను అమ్మడం కోసం వార్ జరిగింది, వాళ్ళు ఒప్పుకోలేదని. దానిలో కూడా ప్రోగ్రెస్ని చూశాడు మార్క్స్. అది తప్పు, అది చెప్తాడు కెవిన్. అయితే మత్తు మందులు అమ్మడం, ఆ మత్తు మందులను చైనా ఒప్పుకోకపోవడం, దానికోసం
బలవంతంగా అక్కడ యుద్ధం చేసి ఆ మత్తు మందుల్ని ఇంగ్లీష్ వాళ్ళు ప్రవేశపెట్టడం మార్క్స్ ఎలా సపోర్ట్ చేశాడు? దట్ ఈజ్ డెవలప్మెంట్. నువ్వు మత్తు మందుని విడిగా తయారు చేసి రాయలసీమలోనే అమ్మితే అది ఫ్యాక్షనిజం. అదే మత్తు మందుని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి మనీ సర్క్యులేషన్గా మారిస్తే అది డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్లో నేనైనా జిఎస్ రామ్మోహన్ రెడ్డి ఎవరైనా డెవలప్ అవుతున్నాం. ఎందుకు దొంగ కబుర్లు? ప్రతి వాడు డెవలప్ అవుతున్నాం. కానీ మనం గన్ కల్చర్ని అందుకే వ్యతిరేకించలేం. ఇస్లామిక్ టెర్రరిజం మరొకదాన్ని వ్యతిరేకిస్తాం. కానీ మనం ఎందుకు దేన్ని వ్యతిరేకిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. హింస హింస అంటాం కానీ ఏది హింస కాదు. ఇప్పుడు రోడ్ల మీద వందలాది వెహికల్స్ వెళ్ళి చాలామంది చనిపోతారు. ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళతో పోలిస్తే మిగిలిన వాళ్ళు చనిపోయే వాళ్ళు చాలా తక్కువ అని ఒక చోట హరారి రాస్తాడు. ఇవాళ హరారి ఈ టెర్రరిజం వల్ల చనిపోయే వాళ్ళు కూడా చాలా తక్కువని. అయితే రోడ్డు ప్రమాదాలు ఎందుకని అంత ఎక్కువ జరుగుతాయంటే అవసరమైన కంటే ఎక్కువ వాహనాలని ఉత్పత్తి చేయడం, ఇవన్నీ కూడా కారణం కావచ్చు. కానీ వాటిని తప్పు పట్టం. ఎందుకంటే వాహనాల పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం ఉద్యోగాలు వస్తున్నాయి. వాహనాల పెద్ద ఎత్తున ఉత్పాదన చేయడం వల్ల విదేశీ మారక ద్రవ్యము రకరకాల రూపంలో మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఆ సర్క్యులేషన్లోనే మనం కూడా సర్క్యులేట్ అవుతున్నాం. మనం ఒక యంత్రంలో ఇలా సర్క్యులేట్ అవుతున్నాం. ఎలా? మనీ సర్క్యులేషన్ వల్ల జరుగుతుంది. అందుకని మనము ఆ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కనుక ఇది తప్పు అని చెప్పలేం. ఇప్పుడు ఉదాహరణకి అమెరికా ఉదాహరణ ఇంకోటి చెప్తా. మార్కెట్కి సంబంధించి రైల్వేని అమెరికా ఇండస్ట్రీలే బలహీనపరిచారు. ఈ నోమ్ చామ్స్కీ ఒక చోట రాస్తాడు. ఎందుకంటే కార్ల ఉత్పత్తి కోసం కార్లు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలి, అమ్మాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని దెబ్బతీయాలి. రైల్వే అనేది పెద్ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. రైల్వే ఉంటే దీనివల్ల వచ్చేటటువంటి రైల్వే ఇప్పుడు ఏమైంది? కార్ల ఉత్పత్తి పెద్ద ఎత్తున తయారవ్వాలంటే రైల్వేను బలహీనపరచాలి. అందుకని బలహీనపరచాలి. ఏది ప్లాన్ లేకుండా జరగదండి. అది ఏదో సహజ సిద్ధముగా మార్పు జరిగింది. పాతకాలం నగరాల నుంచి గ్రామాల నుంచి నగరాలు, అది సహజంగా ఏం జరగదు. చాలా హింస ఉంటుంది దాంట్లో. అయితే అలాగా కార్ల ఉత్పత్తి కోసమని రైల్వేని బలహీనపరచడం జరిగింది. అందుకని ఈ కార్లు అనేవి మన వ్యక్తిని సృష్టించాయి. వ్యక్తులు కూడా అవసరం. అంటే మార్కెట్ని బట్టి భావజాలం కూడా ఉంటుంది. మీరు రైళ్లలోనే నవల అనేది సృష్టించబడింది. ఎందుకంటే రైల్లో సుదీర్ఘంగా ప్రయాణం చేస్తూ నవలలు చదివేవారు. తర్వాత కార్లు వచ్చాయి. కార్లు పెద్ద ఎత్తున వచ్చేసిన తర్వాత వ్యక్తివాదం చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయింది అమెరికాలో. ఈ టెక్నాలజీకి దానికి సంబంధం ఉంటుంది. ఎందుకంటే కార్ అనేది నువ్వు ఒకడు లేదా ఇద్దరు ముగ్గురు కూర్చుని వెళ్తారు. పెద్ద ఎత్తున జనసమూహంతో ఒక ఊరు కదిలినట్టు కదా రైలు అంటే, ఒక ఊరు కదిలినట్టు. అది మారి ఒక వ్యక్తివాదం వైపు ఈ టెక్నాలజీ నిన్ను దారితీసింది. అందుకని కార్ల ఉత్పత్తిని బలపరచడం కోసం రైల్వేని బలహీనపరిచారు. అయితే ఈనాడు ప్రతి వాడికి కారును కోరుకోడా? నువ్వు రైల్లో తిరగాలనుకుంటావా? అయితే ప్రతివాడికి కారు అందుతుందా? అందకపోవచ్చు. నేను ఇందాక చెప్పా ఆ కారు డ్రైవర్ని, కాశ్మీర్లో స్థలాలు కొనుక్కోవచ్చు ఎవరైనా, ఎన్ని స్థలాలు కొనుక్కోవచ్చు, ఎవరైనా బిజినెస్ చేసుకోవచ్చు అన్నాడు. నువ్వు మరి అక్కడ స్థలం కొనగలవా అని అంటే, లేదు నేను కొనలేకపోవచ్చు కానీ ఎప్పటికైనా కొంటానని ఆశ ఉంటుంది. నేను ఎప్పటికైనా విమానంలో విహరిస్తానని ప్రతి వాడు ఆశపడవచ్చు. కళలను నిజం చేసుకో. కానీ ఆ కళలను నిజం చేసుకున్న ఒకళ్ళిద్దరే ఉంటారు. అంటే 100 మందికి ఇంతమంది ఉంటారు. కానీ దానిలో మిగిలిన వాళ్ళు వెనకాలైన సీట్లోనే ఎక్కడో ఉంటుంది, చిన్న ప్లేస్ అని దొరుకుతుంది అనుకుంటుంటారు. దీని నుంచి డెవలప్మెంట్ మొత్తం సాధ్యం అవుతుంది. కనుక ఓపియం వార్ను కూడా మార్క్స్ సపోర్ట్ చేశాడు. ఎందుకంటే ఈ మార్కెట్ ఎకానమీలో భాగంగానే డెవలప్మెంట్ జరుగుతోంది. యూరోప్ నుంచి వచ్చినటువంటి ఈ మాస్ ఉత్పత్తి, ఈ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం, మార్కెట్టు, దీని నుంచి అంత డెవలప్మెంట్ వచ్చింది అని మార్క్స్కి తెలుసు. కానీ లేట్ మార్క్స్ తర్వాత దాని నుంచి పశ్చాత్తాపడ్డాడని కెవిన్ ఆండర్సన్ రాస్తాడు. అక్కడికి వచ్చేటికి అయితే అనార్కిస్టులు వ్యతిరేకించారు మార్క్స్ లాంటి వాడు. హిస్టరీ అన్నా ఇదంతా అదే. హిస్టరీ అంటే కొన్ని సమాజాలు వెనకబడి ఉంటాయి, కొన్ని సమాజాలు ముందుబడి ఉంటాయి. ఈ సమాజాలు కూడా ఆ సమాజాలు అంటే యూరోప్ స్థాయికి మనం ఎదగడమే చరిత్ర, అంతకించేం లేదు. మనం అన్నీ వెనకబడిపోయిన సమాజాలు ఆ స్థాయికి ఎదగాలి. అది అంటే ఒక్కొక్కటి పైకి ఎగురుతూ ఉంటాయి క్రమేపీ అని. ఈ లోపల కొన్ని జాతులు నశించిపోవచ్చు, అదంతా వేరే సంగతి. దీన్ని హిస్టరీ అని అన్నారు. హిస్టరీ యొక్క కాన్సెప్ట్ అది, ఆ డెవలప్మెంట్. దాంట్లో కూడా డెవలప్మెంటే. ఆ డెవలప్మెంట్ మార్కెట్ డెవలప్మెంటే. మార్కెట్టే చైతన్యం, చలనం, మార్క్స్ చెప్పిన చలనం. అందుకని
ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకని ఓపియం వార్ను కూడా మార్క్స్ సపోర్ట్ చేయాల్సి వచ్చింది. అందుకని గన్ కల్చర్ని మన హిందువులు ఎందుకు వ్యతిరేకిస్తారు? మనము హిందువులు కొంత నాగరిక జాతే కదా, మనం ఎందుకని గన్ కల్చర్ని సపోర్ట్ చేయం? అయితే ఇస్లామిక్ టెర్రరిజం అది మతం పేరుతో జరుగుతుంది. మీరు ఆ మతాన్ని వదిలేసి ఆ అండర్ డెవలప్మెంట్ నుంచి మీరు వేరే రూపంలో గన్ కల్చర్లోకి ఎంటర్ అవ్వండి, ఎవరు ఆయన తప్పు పట్టరు. అందుకని ఇది చాలా ముఖ్యం. మొన్న టెక్సాస్లో జరిగిందే ఒక ముస్లిం అదే చేశాడు అనుకుందాం ఉదాహరణకి, పిక్చర్ మొత్తం మారిపోతుంది. టెర్రరిజం, భయంకరమైన చర్చలు, హిందూవాదులు మేము ఎప్పుడో చెప్పాం, మన వాళ్ళు కృషి చేస్తున్నారు, రకరకాల మాటలు వచ్చేది. అందుకని ఒక దాన్ని ఎలా చూస్తున్నాం అనేది, అసలు ఏం జరిగిందన్న దానికంటే చాలా ముఖ్యం. ఇరాక్ వార్ జరుగుతున్నప్పుడు నేను కొంతమంది టీచర్స్తో కలిసి ఆ వారు దృశ్యాలు చూపిస్తున్నప్పుడు ఎంత గొప్పగా బాంబులు వేస్తున్నారో చూడండి, నగరాలు ఎలా ధ్వంసం అవుతాయో అని చెప్పారు అన్నవాళ్ళు ఉన్నారు టీచర్లు. అందుకని మన డెవలప్మెంట్లో భాగంగా జరిగే హింస కాదు, కనీసం అది అంత ప్రమాదకరమైన హింస కాదు. ఇది మార్క్స్ దగ్గర నుంచి అందరూ ఊహించినటువంటి విషయం. అయితే అనార్కిస్టులు అసలు బకూనిన్ అయితే అసలు విప్లవం అనేది యూరప్లో రాదు, ఈ కార్మికులతో సహా అంతా చెడిపోయారు, ఎందుకంటే ఈ మార్కెట్ ఎకానమీలో భాగమైపోయారు, ఇది వస్తే తృతీయ ప్రపంచ దేశాల నుంచే వస్తుందని అన్నాడు. అది నిజంగా కూడా అంతే జరిగింది. చైనాలోను, ఇక్కడ రష్యాలోను జరిగింది. ఎందుకంటే అది మార్క్స్ తర్వాత గ్రహించి చివరి టైంలో తన అభిప్రాయాలు చాలా మార్చుకున్నాడు. ఈ చలనంకి సంబంధించినటువంటి అభిప్రాయాలు చాలా మార్చుకుని ఏంటంటే ఇక్కడ కమ్యూనిటీస్లోనే, అంటే ఇక్కడ తృతీయ ప్రపంచ దేశాల కమ్యూనిటీస్లోనే ఒక కమ్యూనిటీ ఫీలింగ్ ఉంది, దాని నుంచి విప్లవాలు వస్తాయి అని ఆయన భావించాడు. అందుకని ఈ డెవలప్మెంట్ అనే భావన మనని ఈ గన్ కల్చర్ని కానీ దేన్ని కూడా వ్యతిరేకించకుండా చేసేస్తుంది. అందుకని హిందువులు గన్ కల్చర్ పట్ల, లేకపోతే ఈ తుపాకులతో జరిగేటటువంటి దాడుల పట్ల తక్కువ కన్సర్న్ కలిగి ఉంటారు. ఇది మీరు గ్రహించాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.